అటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఎవరైనా కనుక మీలో మాంసాహారం తినేవాళ్ళు ఉంటే మీరు దయచేసి పోర్క్ తినడం మొదలుపెట్టండి, పందిని తినడం మొదలుపెట్టండి. ఇందాక స్వామీజీ త్రిదండి జిఆర్ స్వామి గారు కూడా ఆయన కూడా చెప్పారు, విజయనగర సామ్రాజ్యం ఎంబ్లం పంది అంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్ మనం చేయాల్సి వస్తుంది. ఈరోజు కట్టికులు అన్న వాళ్ళు లేరు. మన ఇండ్లలో మాంసాహారం చేయాలన్నా కానీ కూడా ముస్లిమ్స్ని పిలుస్తున్నాం మనం, వాళ్ళు హలాల్ చేస్తున్నారు. హలాల్ మీట్ కనుక మనం తిన్నామంటే మనలో పైశాచికత్వం వస్తుంది. కాబట్టి మనం సమాజం అంతా బ్రాహ్మణులు అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు తినేవాళ్ళు తినచ్చు. మనం దీన్ని కూడా ఒక విధమైన సిద్ధాంతపరంగా అసిమెట్రికల్ యుద్ధాన్ని అసిమెట్రికల్ గానే మనం జయించాలి. పంది ఒక ఎముకలతోటి మనం ఉంగరాలు చేయించుకోవడమో దండలు చేయించుకోవడం మన పిల్లలకు వేస్తే లవ్ జిహాద్ ఆగిపోతుంది. కాబట్టి దీన్ని సైకలాజికల్ గానే వాళ్ళు దెబ్బ కొట్టవలసిన ఆవశ్యకత మనకు. చాలా బిగ్ కాంట్రవర్షియల్ అండ్ సెన్సేషనల్ టాపిక్ ఇది. సో ఇప్పుడు ఇది లైవ్ లోకి వెళ్ళింది కాబట్టి దీని మీద డిబేట్లు జరిగిన ఆశ్చర్యం లేదు. నా మెల్లో ఉంటుంది వరాహ దంతం ఇది.